హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మేము నాటుకోడి కర్రీ అయితే చేస్తున్నామండి. మా ఇంట్లో సండే స్పెషల్ నాటుకోడి కర్రీ ఎలా చేస్తాము, ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసి చేస్తామో మా వీడియోలో మీకైతే చూపిస్తాను, చూసేయండి. ముందుగా చికెన్ అయితే నీట్గా వాష్ చేసేసుకున్నామండి. పసుపు ఇంకా ఉప్పు వేసుకొని నీట్గా అయితే వాష్ చేసేసుకున్నాను. ఒక ప్లేట్లో అయితే నేను వేసుకొని పక్కకు పెట్టాను అన్నమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కడాయి అయితే పెట్టానండి. పెట్టినాక నేను 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే నేను వేసేసుకున్నానండి. ఆయిల్ కాస్త వేడెక్కాక అన్ని మసాలాలు అయితే నేను వేసేసుకొని ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు అయితే వేసేసుకున్నాను. పసుపు వేసాక కసూరి మేతి అయితే వేసుకుంటున్నానండి. నేను కసూరి మేతి ఉన్న వాళ్ళు వేసుకోండి, లేదు అంటే వదిలేసేయండి. ఇలా వేసాక మంచిగా కలుపుకోండి. ఆనియన్స్ అయితే మంచిగా మగ్గాలండి. తొందరగా మగ్గాలి అనుకుంటే సాల్ట్ కూడా మనం వేసుకోవచ్చు. ఇప్పుడు చికెన్ అయితే వేసుకొని ఇలా అయితే మంచిగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాతకి ఇలా మూత పెట్టుకొని 5 to 10 minutes దాకా మీడియం ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలండి. ఉడికిన తర్వాతకి మంచిగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాతకి టమాటోస్ అయితే నేను వేసాను. టమాటోస్ కూడా కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు అయితే ఉడకనివ్వాలండి. ఉడికిన తర్వాతకి నేను రోట్లో ఎల్లిపాయలు వేసుకొని అయితే దంచుకున్నానండి. ఓన్లీ నేను వెల్లిపాయలు మాత్రమే వేసుకున్నాను. అల్లం ఉంటే అల్లం కూడా వేసుకోండి, ఏం కాదు. సో నేను ఓన్లీ ఎల్లిపాయలు మాత్రమే దంచుకొని వేసుకున్నానండి. ఆ తర్వాతకి కారం అయితే వేసాను. కారం నాటుకోడి కర్రీలో ఎక్కువగా ఉంటేనే మంచిగా ఉంటుందండి, స్పైసీగా ఇంకా టేస్టీగా కూడా ఉంటుంది. సో అందుకనే నేను కారం అయితే ఎక్కువనే వేసానండి. వేసుకున్నాక ఇలా కలుపుకొని మంచిగా మూత పెట్టుకొని ఒక 1 minute వరకు ఉడకనివ్వండి. కారం వేయగానే ఒక 1 minute పాటు మూత పెట్టుకొని ఉడకనిస్తే పీసెస్కి అనేది కారం పడుతుందండి. ఇప్పుడు నేను సరిపడా వాటర్ అయితే వేసేసుకున్నాను. గ్రేవీ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు ఎక్కువ వాటర్ పోసుకోండి, లేదు నార్మల్గానే కావాలి అనుకుంటే 1 glass ఆఫ్ వాటర్ పోసుకోండి. సాల్ట్ నేను వేసుకోలే కాబట్టి సాల్ట్ వేసేసుకున్నానండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 1 minute పాటు ఉడికిన తర్వాతకి నేను ధనియాల పౌడర్ ఇంకా గరం మసాలా అయితే వేసేసుకున్నానండి. వేసాక మంచిగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని కాసేపు అయితే మూత పెట్టుకొని ఉడకనివ్వాలండి. ఉడికిన తర్వాతకి ఇప్పుడు పుదీనా కొత్తిమీరనైతే వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి. ఫైనల్గా నాటుకోడి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా అండ్ స్పైసీగా అయితే ఉంటుంది. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. చూసారు కదండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.